శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. 17 అక్టోబర్ 2025 నుండి 16 నవంబర్ 2025 వరకు, అంటే దాదాపుగా నెల రోజుల పాటుగా ఈ యొక్క రవి గ్రహం గోచారంలో బలహీన రాశి అయినటువంటి డెబిలిటెడ్ ప్లేస్ అయినటువంటి తులారాశిలో స్థితి పొందబోతున్నారు. సో విశేషం ఏంటంటే, ఇక్కడ రవి తులారాశిలో బలహీన పొందితే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నవంబర్ 1వ తారీఖు వరకు కూడా ఆయన కూడా శుక్రుడు కన్యా రాశిలో బలహీనంగా ఉంటారు. అంటే రవి గ్రహం ఉన్నటువంటి రాశ్యాధిపతి కూడా బలహీనంగా ఉంటారు 15 రోజుల పాటుగా. రవి ఏమో 30 రోజుల పాటుగా బలహీనంగా ఉండబోతున్నారు. సో కాబట్టి ఈ యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది, అసలు రవి గ్రహానికి ఉన్న కారకత్వం ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దామండి. అదేవిధంగా ప్రతి రాశి వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఉంటాయి, రెమెడీ ఏమిటో చక్కగా విశ్లేషిద్దాం. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. సో ఇక్కడ 12 రాశులు ఉంటాయి కదా, 12 రాశులలో కూడా సూర్య భగవానుడు మేషరాశిలో పరమ వచ్చండి, తులారాశిలో నీచ బలహీన పొందుతారనమాట. సో కాబట్టి 17 అక్టోబర్ నుండి 16 నవంబర్ వరకు ఈ యొక్క స్థితి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలా ఉండబోతుందో చూద్దాం. అసలు సూర్యుడు అంటే ఏమిటి అంటే, ఆధ్యాత్మికంగా సూర్యుడు మన జీవితానికి అతి ముఖ్యమైన గ్రహం అండి. అది మన యొక్క ఆత్మ. అంటే రవి ఆత్మకు కారకుడు, ఆత్మ విశ్వాసానికి కారకుడు, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి కారకుడు ఈ యొక్క రవి. అదేవిధంగా ఆరోగ్య కారకుడు, శరీర దారుఢ్యానికి కారకుడు. రవి అంటే లీడర్షిప్ కూడానండి. ప్రతిష్ట మరియు రెస్పెక్ట్, అథారిటీ, ఫేమ్ రావాలన్నా కూడా రవి బాగుంటే ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి సూర్యుడు నిజస్థితిలో ఉన్నప్పుడు ఈ లక్షణాలు కొంచెం బలహీనమవుతాయి. అంటే మన విశ్వాసం, శారీరక శక్తి లేదా నాయకత్వం కూడా కొంచెం తగ్గినట్టుగా అనిపించవచ్చు. అసలు ఈ యొక్క సూర్యగ్రహం తులారాశిలో బలహీన పడడానికి కారణం ఏంటయ్యా అంటే, రవి అంటే ఎవరు? అడవికి రాజు, ఒక కింగ్ లాంటి గ్రహం అనమాట. తులారాశి అనేది న్యాయము, సమానత్వం, సహకారం ఇలాంటి రాశి. మనం చూస్తే అక్కడ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అక్కడ ఆ రాశిని శుక్రుడు పరిపాలిస్తుంటాడు. కళ్ళకు కారకుడు, సౌందర్యానికి కారకుడు, అదేవిధంగా కమ్యూనికేషన్స్కి, కంఫర్ట్స్కి, సుఖానికి కారకుడు, భోగానికి కారకుడు. ఈ యొక్క తులారాశి అనేది సహజ బచక్రంలో 7వ రాశి. మేషం నుండి చూస్తే 7వ స్థానంటే ఎంతసేపు ఎదుటివారి గురించి చూడటం, ఎదుటివారి గురించి ఆలోచించే గ్రహం అనమాట. ఇక్కడ రవి సో మోనోపోలీ, ఒక కింగ్ అనమాట. కాబట్టి ఏంటంటే, అలాంటి ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఇస్తాడు అంటే, రాజు అన్నీ కూడా తన చుట్టూ తిరగాలని కోరుకుంటాడండి. కానీ తులారాశిలో ఇతరుల మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి సూర్యుడి యొక్క అహం కొంచెం తగ్గిపోతుంది. అందుకే సూర్యుడికి ఈ యొక్క తులారాశి అనేది నీచ స్థానం అని చెప్పవచ్చు. మరి పరిష్కారం ఏంటయ్యా అంటే, రవి శుక్రుడింట ఉన్నాడు. శుక్రుడి శక్తిని కూడా ఉపయోగించడం ఈ సమయంలో మనము చాలా ముఖ్యమండి. శుక్రుడి లక్షణాలు ఏంటంటే, కళాత్మకత, సహకారం తీసుకోవడం, వినయ విధేయతలు కలిగి ఉండటం చాలా అవసరం అండి. రాజులాగా ఆదేశాలు ఇవ్వడమే కాదండి, మనం చర్చించి సహకరించుకోవాలి. క్రియేటివ్గా, సృజనాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఈ గోచారాన్ని శక్తివంతంగా మార్చుకోవచ్చు. సో కాబట్టి ఇన్ని రకాలుగా మనం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. సో ఉదాహరణకి, కొంతమందికి సంగీతం ఉండొచ్చు, నాట్యం ఉండొచ్చు, రచన ఉండొచ్చు, లేదా ఇతర కళల ద్వారా కూడా వారి భావాలను వ్యక్తపరిచి ఎగో తగ్గించుకోగలిగితే మంచి ఫలితాలు ఇస్తుంది అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క గోచారం మీ రాశుల మీద, మీ మీద ఏ విధంగా ప్రభావం ఉండి చూపబోతుందో చూద్దామండి. సహజంగా గోచారాన్ని 2 కోణాల్లో చూడాలి. ఒకటి లగ్నం నుండి, రెండవది రాశి నుండి. లగ్నం అంటే సూర్యోదయ సమయానికి తూర్పుకు అభిముఖంగా ఉన్న రాశే లగ్న రాశి అంటారు. మరి మన వ్యక్తిగత జీవితంలో జరిగేటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాహ్యంగా జరిగే సంఘటనలన్నీ లగ్న ఆధారితంగా జరుగుతూ ఉంటాయండి. మరి చంద్రరాశి అన్నప్పుడు ఏంటంటే, అంతర్గంగా అనుభూతులు, మానసికం కారకుడు చంద్రుడు. భావోద్వేగ స్థితి అనేది చంద్రరాశి నుండి చూడాలి. ఈ రెండింటినీ కలిపి చూడడం ద్వారా ఈ యొక్క ఫలితాన్ని మీరు ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నారో ఈ యొక్క రవిగ్రహం తెలుసుకోవచ్చు అండి. మరి ఇందాక చెప్పుకున్నాం, డబల్ నీచ స్థితి, రవి బలహీనం, శుక్రుడు బలహీనం. ఈ కాలంలో శుక్రుడు తులారాశిలో ప్రవేశించి నీచ స్థితిలో ఉంటాడు. అసలు నీచ స్థితి అంటే, గ్రహానికి తన సహజ శక్తిని చూపే తత్వము తగ్గిపోవడం, పనులు పూర్తి కావటంలో ఆ గ్రహం కాస్త బలహీనంగా మారుతుంది. చెడ్డదని అర్థం కాదండి, కానీ దాని శక్తి పూర్తిగా ప్రదర్శించలేని యొక్క స్థితి అనేది ఆ సమయంలో ఉంటుంది. మరి తులారాశికి అధిపతి శుక్రుడు కూడా ఆ సమయంలో నవంబర్ 1వ తారీఖు వరకు కూడా
నీచ రాశి అయినటువంటి కన్య రాశిలో ఉండటం వల్ల రెండు నీచ స్థితులు కలిపి డబుల్ టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి, ఇవ్వబోతున్నాయి. మరి సో ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో ఎవరు సూర్య మహాదశ లేదంటే అంతర్దశ కానీ శుక్రదశ కానీ శుక్ర అంతర్దశ కానీ జరుగుతూ ఉంటుందో వారికి బలంగా ఈ యొక్క ప్రభావం అనేది బలంగా ఉంటుందండి. సో కొంత పాజిటివ్ విషయం ఏంటంటే సూర్యుని నీచ స్థితి ఉన్నా కూడా అది చూసే సప్తమ దృష్టితో చూసే దృష్టి ఉచ్చ స్థితితో మేషరాశిని చూస్తూ ఉంటారు కాబట్టి ఒక మంచి స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించి మీ రాశి లేదా మీ లగ్నానికి మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క రవిగ్రహం తులారాశిలో బలహీన పొందడం వల్ల కర్కాటక రాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటకంలో ఏంటంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రవిగ్రహం 4వ స్థానంలో బలహీన పొందుతున్నారు. 4వ స్థానం అంటే ఏంటి? కుటుంబం, తల్లి ఆరోగ్యం, స్థిరాస్తి, వాహనాల లావాదేవీలు, ట్రాన్సాక్షన్, భూముల కొనుగోళ్లు, ఇవన్నీ కూడా ఇందులో ఇండికేట్ చేస్తాయని చెప్పాలి. అంటే ముఖ్యంగా స్థిరాస్తి, వాహనాల లావాదేవీలు. సో జాగ్రత్తలు ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా వాహనాల్లో పెట్టుబడులు ఇవన్నీ కొంచెం నివారించడం మంచిదండి. హెల్త్ పరంగా చూసుకుంటే కంటి, పళ్ళు, నోటి ఆరోగ్యం కొంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. మరి ఏమైనా మంచి జరుగుతుందా అంటే 10వ స్థానం మీద దృష్టి పెడతారు ఈ యొక్క రవిగ్రహం. సో ఉచ్చ స్థానం మీద దృష్టి కాబట్టి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అధికారంలో హోదా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక అమ్మాయి లేదా అబ్బాయి, ఒక వ్యక్తి అనుకుందాం. సో తల్లి ఆరోగ్యంపై టెన్షన్ వచ్చింది, 4వ స్థానం మదర్ కాబట్టి. రియల్ ఎస్టేట్లో కూడా కొనుగోలు కుదరకుండా పోయింది, అంటే ట్రాన్సాక్షన్ ఏం జరగాలి అనుకున్న విధంగా. కానీ ఉద్యోగంలో మాత్రం అంటే ఈ యొక్క నిరుత్సాహాల మధ్యనే మంచి కొత్త పోస్ట్ వచ్చవచ్చు, లేకుంటే వారికి ఉద్యోగంలో రెస్పెక్ట్ కూడా పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. సో మనం ఈ విధంగా మనం అన్వయించుకోవాలి. కర్కాటక ఈ యొక్క రాశి వారికి, కర్కాటక లగ్నం వారికి ఆ విధమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు అండి. మరి సింహ లగ్నం మరియు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సింహరాశికి అధిపతి రవి, మీ యొక్క రాశాధిపతి, మీ యొక్క లగ్నాధిపతి రవి బలహీన పొందుతున్నారు తులారాశిలో అక్టోబర్ 17 నుండి నవంబర్ 16 మధ్య. మరి సింహరాశిలో ఏవైనా ఉన్నాయి నక్షత్రాలు అంటే సింహరాశిలో ఏంటంటే మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ ఫలితం ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. మరి సింహరాశి మరియు సింహలగ్నం వారికి 3వ స్థానంలో ఈ యొక్క రవి నీచ పొందుతూ బలహీనంగా ఉండబోతున్నారు. 3వ స్థానం అంటే ఏంటి? ధైర్యం, పట్టుదల, చిన్న చిన్న ప్రయాణాలు, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో వీటిలో కొంచెం లోపము ప్రభావం ఉంటుందండి. ముఖ్యంగా జాగ్రత్తలు ఏంటంటే మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్ ఉంటారు కదా, తోబుట్టులు ఉంటారు కదా, మీకంటే చిన్నవారితో, తమ్ముళ్ళు కానీ చెల్లెలతో కానీ సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ సంబంధాలతో చేసే పనులు ఏవైనా ఉంటాయో వారికి కొంత వాగ్వాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. రవి బలహీనం కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ దొరికే అవకాశం ఉంది కాబట్టి గొడవలు, మాట పట్టింపులు నివారించండి. మరి ఏమైనా మంచి జరుగుతుందా అంటే 9వ స్థానం మీద ఉచ్చ దృష్టి ఉంది కాబట్టి అదృష్టం బలమైన స్థాయిలో ఉంటుంది. ఉన్నత విద్య మరియు గురువులకు గౌరవం ఇవ్వటం ఇలాంటి వాటిలో డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి మీరు పొందుతారు అని చెప్పవచ్చండి. సో ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే కనుక ఒక వ్యక్తి, సో ఒక జాతకుడు లేదా జాతకురాలు వారి యంగర్ సిబ్లింగ్స్ తోటి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ బాగా చేశారనుకుందాం. సమ్ముతో దాంతో ఏమవుతుంది? ఆ ఒక తమ్ముడికి బాధ కలిగింది, హట్ అయ్యాడు. సో రెండవది మీరు ఏదైనా షార్ట్ ట్రావెల్ ప్లాన్ చేసుకుంటారు, అది కూడా డిస్టర్బ్ అయింది అనుకున్నాం. కానీ ఈ పాజిటివ్ ఏంటంటే ఒక యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి లక్ కలిసి రావడం, అదృష్టం కలిసి రావడం వల్ల కోరుకున్న విధంగా అడ్మిషన్ అనేది వరించింది అని చెప్పవచ్చు. ఈ విధంగా మనము సింహరాశి, సింహలగ్నం వారికి ఫలితాలు ఉంటాయని చెప్పాలండి. మరి కన్యా రాశి, కన్యా లగ్నం వారికి ఏ విధంగా ఉండబోతుంది అని అంటే కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టే యొక్క సూర్య గోచార ఫలితాలు వర్తిస్తాయండి. సో మనకి ఎక్కడ సూర్య భగవానుడు రవిగ్రహము గోచారంలో ముందుకు వెళ్తున్నారా అంటే 2వ స్థానంలో. 2వ స్థానం అంటే ఏంటి? ధనము, మీ యొక్క కమ్యూనికేషన్, మాట, కుటుంబ ఖర్చులు, ఫ్యామిలీ సంబంధం, చిన్నప్పుడు విద్య, ఇవన్నీ కూడా వాటి మీద కొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క మాటలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా డెలివరీ చేశారు అంటే దాని గురించి 1కి 2 సార్లు పాజ్ తీసుకుంటే ఆలోచించి మాట్లాడాలండి. నెగిటివ్ టాక్ మానేయండి. 2వ స్థానంలో రవి ఉన్నారు. రవి అంటే కొంచెం ఈగోయిస్టిక్ ప్లానెట్. ఈగోతో ఏదైనా మాట్లాడాలనుకోండి సత్సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో కూల్గా ఉండండి.
సో ఏవైనా మంచి జరుగుతుందనంటే 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి 8వ స్థానం మీద బలమైన దృష్టితో చూస్తూ ఉంటారు కాబట్టి పరిశోధన వారసత్వ సమస్యలు ఏవైనా ఉంటే కనుక అలాంటివి పరిష్కారం అవుతాయి. మీకు ఏదైనా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ రావాలనుకోండి, అలాంటివి కూడా వచ్చి తీరే అవకాశం ఉంటుంది. లాంగ్ పెండింగ్ ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతాయని చెప్పవచ్చు. కొంతమందికి శత్రువుల యొక్క సహకారం కూడా లభించవచ్చండి. ఉదాహరణ తీసుకుంటే ఒక వ్యక్తి, ఒక జాతకుడు లేదా జాతకురాలకి ఫ్యామిలీలో కొంత ఫ్యామిలీ మెంబర్స్తో కొంత డిప్రెషన్ ఉంది, పెట్టుబడిలో లాస్ వచ్చినా కూడా రీసెర్చ్లో బ్రేక్ త్రూ అవుతారు వాళ్ళు. అదేవిధంగా అనుకోకుండా శత్రువు కూడా మీకు సహాయం చేసే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ రకంగా కన్యా రాశి వారికి ఫలితాలు వారికి ఉంటాయండి. ఈ యొక్క రవి గోచారంలో బలహీనం ఉన్నారు కనుక రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుందయ్యా అన్నప్పుడు, రవి గ్రహ అనుకూలత లేదా బలం కోసం ప్రతిరోజు ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం పఠించటం, రెండవది సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము, మూడవది ఏంటంటే గ్రహాల యొక్క నెగిటివ్ శక్తిని తగ్గించడం కోసం విష్ణు సహస్రనామావళి పఠనం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. అదేవిధంగా రవి తండ్రి కారకుడు. మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూ వెళ్తున్నారు, ఒక పని నిమిత్తం వెళ్తున్నారు, టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ ఫాదర్. సో తండ్రి సమానుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఇట్లాంటివి కనుక మీరు చేయగలిగితే కనుక డెఫినెట్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పవచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. అదేవిధంగా మీరు కనుక మీ రాశుల గురించే కాకుండా జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్న వారి కోసం మనము విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ యాప్ ద్వారా కూడా కోర్స్ క్రియేట్ చేసి 30 రోజుల క్లాసెస్ మీకు రికార్డ్ చేసి ఉంచామండి. సో వీడియో రూపంలో ఉంటాయి, కంటెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవ్రీ వీక్లో ప్రతి వారం కూడాను సండే రోజున డౌట్స్ క్లాస్ సెషన్స్ ఉంటాయి. ఆ సమయంలో మీరు అన్ని కూడా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్కి అయితేనేమి, క్లాసెస్కి వెళ్ళలేని వారికి, ఆన్లైన్లో ప్రతిరోజు కూర్చోలేని వారికి వీడియో రూపంలో ఉంటాయి కనుక మీకు వీలైన సమయంలో నోట్ చేసుకోవడానికి, వినడానికి, ప్రాక్టీస్ చేయడానికి సో ఇది మంచి అవకాశం అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.